మీరు చెప్తున్నట్టు నవజాత శిశువులు ఏదైతే మీరు చెప్పారో చిన్న పిల్లలు, వాళ్ళ అంటే బ్రతికే రేషియో పెరిగిందని చెప్తున్నారు. అవును. ఎందుకనండి? అంటే ఎలాంటి అవేర్‌నెస్ ఉందా? లేకపోతే మనకి ఆ సౌకర్యాలు పెరగడం వల్లంటారా? అవేర్‌నెస్ ఒకటండి. హ్మ్. అవేర్‌నెస్ ఒకటి డెఫినెట్‌గా. ఇంకొకటేంటంటే, మళ్ళా సౌకర్యాలు. హ్మ్. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ మీరన్నట్లు నీలోఫర్ హ్మ్. హాస్పిటల్‌లో ఒక్కటే మనకి మొత్తం సౌత్ మొత్తం మీద ఎక్కడి నుంచైనా వచ్చేవాళ్ళు. కరెక్టే. బేబీకేమైనా అయిందంటే ఎవరైతే డబ్బులు పెట్టుకోలేరో ఆళ్ళందరూ నీలోఫర్‌కొచ్చేసేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎన్‌ఐసీయూలని అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో డెవలప్ జేశారు. హ్మ్. చాలా బాగా డెవలప్ జేశారు. ఓకే. దానివల్ల గూడా చాలా వరకు ఇంతకుముందు ఎవరైతే రాలేక దారిలోనే చనిపోయే బేబీస్ కానీ, అట్లాంటి వాటన్నిటిని చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతున్నారు. ఇంకొకటి ప్రైవేట్ సెక్టార్‌లోకొచ్చేసరికి నియోనటాలజిస్ట్ ఇంతకుముందు 10, 15 ఏళ్ల క్రితం అండి హార్డ్‌లీ వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు ఎంతమంది ఉంటారు స్టేట్‌లో అంటే. హ్మ్. ఇప్పుడు ప్రతి చిన్న టౌన్‌లో గూడా నియోనటాలజిస్ట్ అవైలబిలిటీ అనేది పెరిగింది. అంటే హ్మ్. నియోనటల్ ట్రైనింగ్ తీసుకున్నోళ్ళు. హ్మ్. నియోనటల్ అంటే ఇప్పుడు బేబీస్‌ని ఎలా రిససిటేట్ చేయాలి? ఎలా వాళ్ళని అంటే వెంటిలేటర్‌లో పెట్టాలి, ఇంక్యుబేటర్‌లో పెట్టాలి. ఇవన్నీ తెలిసిన వాళ్ళు, వాళ్ళ కేర్ తీసుకోవటం తెలిసిన వాళ్ళు హ్మ్. బాగా పెరిగారు ఇండియాలో. ఓకే. సో, దానివల్ల గూడా లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ బాగా అంటే బేబీస్‌ని సేవ్ చేయగలుగుతున్నాము. ఎక్విప్‌మెంట్ ఇంకొకటి. ఇంతకుముందు ఎక్విప్‌మెంట్ మొత్తం ఇంపోర్ట్ చేసుకోవాల్సొచ్చేదండి. అన్ని వేరే కంట్రీస్ నుంచి. ఓకే. ఇప్పుడు మనకి ఇండియాలో గూడా తయారవుతున్నాయి. వార్మర్స్ కానివ్వండి, ఇంక్యుబేటర్స్ కానివ్వండి, వెంటిలేటర్స్ కానివ్వండి. హ్మ్. సో, కొన్ని అంటే ఇప్పుడు ఎవరైతే అంత ఎఫర్ట్ చేయలేరో ఇప్పుడు ఒక సెటప్ పెట్టటానికి, వాళ్ళు మనకు లోకల్‌గా అవైలబుల్ ఉన్న వెంటిలేటర్స్ కానివ్వండి, ఇంక్యుబేటర్స్ కానీ వాడుకొని చాలా వరకు సేవ్ చేయొచ్చు. సో, వాటి వల్ల ఈ డిఫరెన్స్ అనేది మనకలా కనిపిస్తుంది. ఈవెన్ నర్సింగ్ గూడా, నర్సింగ్ ట్రైనింగ్ ఇంతకుముందు అంత ఎక్కువుండేది కాదు. కానీ ఇప్పుడు చాలా ట్రైన్ అయిన నర్సెస్ అవైలబుల్ ఉన్నారు మనకి ఇండియాలోనే. హ్మ్. వీటన్నిటి వల్ల మనకి మనం చాలా సేవ్ చేయగలుగుతున్నాం బేబీస్‌ని. ఇంకోటండి పుట్టిన పిల్లల్లో కూడా మనం చాలా అది జన్యుపరమైన లోపాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. క్యాన్సర్‌లు చూస్తున్నాం. లేతే డయాబెటికు లాంటి కేసులు చూస్తున్నాం. మిగతాయన్నీ చూస్తున్నాం. ఎందుకనండి ఆ శాతం ఎలా ఉంది ఇప్పుడు అసల? ఆ శాతం పెరుగుతుందండి. ఎందుకు పెరుగుతుందంటే ఒక రీజన్ మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఇప్పుడు హ్మ్. టెస్టింగ్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతున్నామండి. ఓకే. కొంతమంది ఇంతకుముందు ఏందంటే వాళ్ళన్నిటికి ఇప్పుడు జెనెటిక్ అంటే జన్యుపరంగా వచ్చే డిసీజెస్‌ని ఐడెంటిఫై చేయటం ఇంతకుముందు చాలా కష్టం ఉండేది. వాటి ల్యాబ్స్ ఎక్కడెక్కడో ఉండేవి. హ్మ్. ఇప్పుడు సౌత్‌లోనే 1, 2 ల్యాబ్స్ అట్లా ఉండేవి. ఇప్పుడు ప్రతి సిటీలో ఉన్నాయి. అవును. సో, అవైలబిలిటీ. మళ్ళా వాటి కాస్ట్, ఆ టెస్ట్ కాస్ట్ గూడా ఇంతకుముందు చాలా ఎక్కువుండేది. హ్మ్. అవన్నీ ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. మళ్ళా జనం గూడా పేయింగ్ కెపాసిటీ గూడా ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం పెరిగింది. వాటి వల్ల గూడా మనకి ప్రాపర్‌గా అంటే అసలు ఏమి డిసీజ్ అనేది ఐడెంటిఫై చేయటం అనేది చాలా పెరిగింది. ఇంతకుముందుతో కంపేర్ అంటే చేస్తే. ఐడెంటిఫై చేయడం వల్ల పెరిగిందా? లేకపోతే మన ఆ లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది చాలా వరకు. లైఫ్ స్టైల్ చేంజెస్ డెఫినిట్‌గా అండి. హ్మ్. అదొక రీజన్. కానీ టెక్నాలజీ అడ్వాన్స్‌మెంటు, మళ్ళా సైన్స్ అడ్వాన్స్‌మెంట్ గూడా చాలా హెల్ప్ అవుతుంది. వీటన్నిటిని మనం డయాగ్నోస్ చేసి కనుక్కోటానికి. లైఫ్ స్టైల్‌కి సంబంధించినవేంటంటే, ఇప్పుడు న్యూబార్న్ బేబీ గాకుండా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్‌లో చాలా ఎక్కువ ఓకే. ఇప్పుడు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్‌లో వచ్చే డయాబెటిస్ కానివ్వండి, హైపర్ టెన్షన్, హ్మ్. మళ్ళా ఆటిజం, ఏడీహెచ్‌డీ అంటాం, హైపర్ యాక్టివ్ కిడ్స్ ఇవన్నీ లైఫ్ స్టైల్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్. హ్మ్. ఇంతకుముందు అయన్నీ అంత ఎక్కువుండేవి కాదండి. ఇప్పుడున్న ఫ్యామిలీ కల్చర్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాటన్నిటి వల్ల మళ్ళా వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్, స్క్రీన్ టైమ్ వీటన్నిటి వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఎలాంటివి వస్తున్నాయండి? మీరు చెప్తున్నట్టు నిజంగానే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారింది. స్క్రీన్ టైమ్ పెరిగింది మనకి. ఎలాగండి అమ్మ కడుపులో ఉండగానే ఇటువంటివి వస్తున్నాయండి మనకి? అమ్మ కడుపులో ఉండగానే అంత ఈజీగా రావండి. కానీ ఆ! పుట్టిన తర్వాత ఇప్పుడు పేరెంట్స్ చూస్తే వాళ్ళు స్క్రీన్ చూస్తూనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్. లేకపోతే మొబైల్ పట్టుకొని ఉంటారు. ఓకే. సో, పిల్లలకు కూడా వాళ్ళు ఇంతకుముందు రోజుల్లో ఒక గంట, అరగంట టీవీ చూసి కిందకెళ్ళి ఆడుకునేవాళ్ళండి. హ్మ్. బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఫోను చూసుకుంటా ఉంటున్నారు. లేతే స్క్రీన్ చూస్తా ఉంటున్నారు. అది అవును. డెఫినిట్‌గా పేరెంట్స్ నుంచి పాకే అవకాశం చాలా ఎక్కువుంటుంది. ఓకే. ఎందుకంటే పేరెంట్స్ ఏం చేస్తారు? పిల్లలు అవే చేస్తారు. అవును. సో, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గూడా ఫిక్స్‌డ్ స్క్రీన్ టైమ్ చేసుకొని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గూడా పేరెంట్స్ మీదే ఉంటుంది. వాళ్ళు ఏం తింటున్నారు? ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ టీవీలో ఎంత అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ హ్మ్. అవన్నీ అవైలబిలిటీ బాగా పెరిగింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కామర్స్ వచ్చిన తర్వాత హ్మ్. ఏదైనా ఒక 5 నిమిషాల్లో మన ఇంటికొచ్చి పడుతుంది. జంక్ ఫుడ్ ఏది కావాలంటే అది. హ్మ్. సో, ఇంతకుముందు అయన్నీ అవైలబుల్ ఉండేవి కాదు. సో,
సో వీటన్నిటి వల్ల కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ అవుతున్నాయి. వాటికి సంబంధించిన డిసీజెస్ పెరుగుతుంది. అంటే చిన్నపిల్లల్లో మనకు అంతకుముందు డయాబెటిక్ లాంటివి మనం గుర్తించలేకపోయాం, ఇప్పుడు గుర్తిస్తున్నాం. ఇప్పుడు క్యాన్సర్ కేసులండి, అవును. ఎందుకని అంటే ముందుగానే అవి జన్యుపరంగా వస్తున్నాయా, లేకపోతే ఏదైతే ఆ డెలివరీ సిస్టమ్ వల్ల వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయండి ఎక్కువ క్యాన్సర్ కేసులు పెరుగుతూ ఉన్నాయి మనకి? కొంత జన్యుపరంగా ఉంటాయండి. కొంత నేను ఇందాక చెప్పినట్టు మనం ఇప్పుడు డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. చేయగలుగుతున్నాం. ఎక్కువ డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. ఇంతకుముందు సడన్‌గా చనిపోయేవాళ్ళు ఏం రీజన్ లేకుండా. అట్లాంటివి ఇప్పుడు అసలు ఏంటి కారణం అనేది తెలుసుకోగలుగుతున్నాం. కొంత లైఫ్ స్టైల్ చేంజెస్, ఓకే, కొంత ప్రాసెస్డ్ ఫుడ్, వీటన్నిటి వల్ల కూడా ఇవి క్యాన్సర్ అనేది పెరుగుతుంది. ఈవెన్ పిల్లల్లో కూడా. For more videos like this, subscribe Big TV channel.